ఆంధ్రప్రదేశ్లో 2021లో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మ్యాథ్స్ నుంచి డిలీట్ చేసిన చాప్టర్స్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చాప్టర్స్ ఏమున్నాయి, ప్రజెంట్ ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. మనకి రియల్ నంబర్స్, సెట్స్, పోలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ. ఇవి ప్రజెంట్ మనకి ఫస్ట్ 7 చాప్టర్స్గా ఉన్నాయి. నెక్స్ట్ 7 చాప్టర్స్ ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇవి నెక్స్ట్ 7 చాప్టర్స్. మనకి టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో మనకి డిలీట్ చేసిన చాప్టర్స్ ఏంటో చూద్దాం. మనకి ఫస్ట్ 7 చాప్టర్స్లో రియల్ నంబర్స్ని అలాగే ఉంచారు, సెట్స్, పోలినామియల్స్ అలాగే ఉన్నాయి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రోగ్రెషన్స్ డిలీట్ చేశారు, కోఆర్డినేట్ జామెట్రీ అలాగే ఉంది. సో ఈ 7 చాప్టర్స్లో 4 చాప్టర్స్ ఉన్నాయి మనకి, రియల్ నంబర్స్, సెట్స్, పోలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ. రిమైనింగ్ 3 చాప్టర్స్ని డిలీట్ చేశారు. అలాగే నెక్స్ట్ 7 చాప్టర్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అలాగే ఉంది, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ సర్కిల్ అలాగే ఉంది, మెన్సురేషన్ డిలీట్ చేశారు, ట్రిగనామెట్రీ అలాగే ఉంచారు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ప్రాబబిలిటీని డిలీట్ చేశారు, స్టాటిస్టిక్స్ అలాగే ఉంచారు. సో ఈ నెక్స్ట్ 7 చాప్టర్స్లో 4 చాప్టర్స్ అలాగే ఉన్నాయి. డిలీట్ చేసిన చాప్టర్స్ పోగా మిగిలిన 8 చాప్టర్స్ని పేపర్ 1కి 4 చాప్టర్స్, పేపర్ 2కి 4 చాప్టర్గా స్ప్లిట్ చేశారు. పేపర్ 1లో రియల్ నంబర్స్, సెట్స్, పోలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీని ఈ ఎస్ఎస్సి 2021 ఎగ్జామ్స్ కోసం పేపర్ 1లోకి పెట్టారు. అలాగే నెక్స్ట్ పేపర్ 2లో సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్. ఈ 4 చాప్టర్స్ని పేపర్ 2లో ఉంచారు. సో పేపర్ 1లో 4 చాప్టర్స్, పేపర్ 2లో 4 చాప్టర్స్. టోటల్ ఈ 8 చాప్టర్స్ మాత్రమే మనకి 2021లో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉంటాయి. రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా మనకి తీసేసినట్టే. అలాగే మనకిచ్చిన సమాచారంలో ఎగ్జామ్స్కున్న ఈ 8 చాప్టర్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఆప్షనల్లో ఇచ్చారు. ఈ ఆప్షనల్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ని బోర్డ్ ఎగ్జామ్స్కి ఇస్తారా ఇవ్వరా అన్న విషయంలో క్లారిటీ లేదు. సో ఈ ఇచ్చిన 8 చాప్టర్స్లో అంటే ఎగ్జామ్కి ఉన్న 8 చాప్టర్స్లో ఆప్షనల్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ఏ పేజ్లో ఏ ఎక్సైజ్లో ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అవి ఎగ్జామ్కి వస్తాయా రావా అన్న విషయంలో మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అవి ఎగ్జామ్స్కి ఇవ్వరు అనుకుంటే స్టూడెంట్స్ ఆ ఆప్షనల్గా ఉన్న కాన్సెప్ట్స్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ఇప్పుడు ఏ కాన్సెప్ట్స్ని ఆప్షనల్గా ఇచ్చారో చాప్టర్ వైజ్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో మనకి ఆప్షనల్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ని చూద్దాం. మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఫైండింగ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, అలాగే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనకి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న ప్రాబ్లమ్స్ రైటింగ్ ది రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్, స్టేటింగ్ ద రేషనల్ నంబర్ వెదర్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ వితౌట్ యాక్చువల్ డివిజన్. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్సర్సైజ్ 1.3లో ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న ప్రాబ్లమ్స్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్సా కాదా అని మనము వితౌట్ యాక్చువల్ డివిజన్గా ప్రూవ్ చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న √2 ఆర్ √3 ఇస్ ఎన్ ఇర్రాషనల్ నంబర్ అని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మాత్రం ఆప్షన్స్లో ఉంచారు. సో ప్రూవింగ్ √2 ఆర్ √3 ఇస్ ఎన్ ఇర్రాషనల్ నంబర్ అనే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని ఆప్షన్స్గా ఇచ్చారు. సో రియల్ నంబర్స్లో ఈ కాన్సెప్ట్స్ అని మనకు ఆప్షన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సెట్స్ చాప్టర్లో ఏవి ఆప్షన్గా ఇవ్వలేదు. సో సెట్స్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ కాబట్టి అందులోంచి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఆప్షన్గా ఇవ్వలేదు. అలాగే నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పోలినామియల్స్లో ఎక్సర్సైజ్ 3.3లో ప్రాబ్లం నెంబర్ 4 అలాగే పేజ్ నెంబర్ 67లో ఉన్న ప్రాబ్లం నెంబర్ 4ని అంటే వెరిఫైయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్యూబిక్ పోలినామియల్. ఈ క్యూబిక్ పోలినామియల్లో కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్య రిలేషన్షిప్ని వెరిఫై చేసే ఈ ప్రాబ్లమ్ని మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. అలాగే నెక్స్ట్ డివిజన్ ఆల్గారిథం ఫర్ పోలినామియల్ లాస్ట్ ఎక్సైజ్లో ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఆప్షన్కి ఇచ్చారు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 7.3లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ కోఆర్డినేట్ ప్లేన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ 7.4లో స్లోప్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. ఈ 7.3 ఎక్సర్సైజ్ 7.4లో ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆప్షన్స్లో ఇచ్చారు. సో కోఆర్డినేట్ జామెట్రీలో 2 ఎక్సర్సైజ్లో ఇవన్నీ మనకి ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో చాలా కాన్సెప్ట్స్ని ఆప్షన్స్లోకి ఇచ్చారు. అందులో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ అనే కాన్సెప్ట్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అండ్ ఇట్స్ కాన్వర్స్,
థేల్స్ థీరం యొక్క కాన్వర్స్ రెండు కూడా మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్ అలాగే సైడ్ యాంగిల్ సైడ్ అలాగే సైడ్ ఈ 3 కాన్సెప్ట్స్ని. అలాగే నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. ఇది ఎక్సర్సైజ్ 8.3లో ఉన్న మనకి మోడల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఆప్షన్స్లో ఇచ్చారు మనకి. నెక్స్ట్ టాంజెన్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్. ఈ చాప్టర్ నుంచి ఆప్షన్స్లో ఇచ్చిన కాన్సెప్ట్ చూద్దాం. టాంజెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ చేంజెస్ ఇంటూ సీకెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి. అలాగే ఫైండింగ్ ది ఏరియా ఆఫ్ మేజర్ ఆర్ మైనర్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. మనము మేజర్ ఆర్ మైనర్ సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసే ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్సర్సైజ్ 9.3లో ఉన్నాయి. ఈ 2 కాన్సెప్ట్స్ని ఈ చాప్టర్ నుంచి ఆప్షన్స్లో ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్ ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీలో ఓన్లీ ఒక కాన్సెప్ట్ని ఆప్షన్స్లో ఇచ్చారు. అది కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ చాప్టర్ 12. ఇది యాక్చువల్గా మనకి డిలేటెడ్ చాప్టర్ అయినా సరే మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. మేబీ ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. డిలేటెడ్ చాప్టర్ అయినా ఆప్షన్స్లో ఇచ్చారంటే మేబీ ఆప్షన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ ఎగ్జామ్కి రాకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది మనకి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్లో అప్టైనింగ్ ది మీడియన్ ఫ్రమ్ ది ఓజీ కోర్స్. ఓన్లీ ఈ ఒక్క కాన్సెప్ట్ని మనకు ఆప్షన్స్లో ఇచ్చారు. ఎక్సర్సైజ్ 14.4లో ఉన్న ప్రాబ్లమ్స్లో అప్టైనింగ్ ద మీడియన్ ఫ్రమ్ ద ఓజీ కోర్స్ అనే ఈ కాన్సెప్ట్ని మాత్రం మనకు ఆప్షన్స్లో ఇచ్చారు. సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ మనకి టోటల్ చాప్టర్స్లో 8 చాప్టర్స్ మాత్రమే ఎగ్జామ్కి ఉన్నాయి. రిమైనింగ్ చాప్టర్స్ అన్ని డిలీట్ చేసిన తర్వాత కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఆప్షన్స్లో ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ బోర్డ్ ఎగ్జామ్కి వస్తాయా రావా అన్న విషయాల్లో మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఒకసారి ఆప్షన్స్లో ఉన్నాయి కూడా మనకి ఎగ్జామ్కి రావు అంటే చాలా వరకు 50% పైన సిలబస్ మనకి డిలేట్ అయిపోయినట్టే. ఈ ఇయర్ 2021 రాయబోయే ఎగ్జామ్స్కి మనకి 50% సిలబస్ డిలేట్ అయిపోయినట్టే.